హాయ్ అండి అందరికీ. సరికొత్త రెసిపీ అండి. కర్ణాటక స్పెషల్ బోండా సూప్ అంటారు. ఇది ఎలా చేయాలో మీకు చూపిస్తాను. ముక్కాలు కప్పు పెసరపప్పు తీసుకొని బాగా వాష్ చేసుకొని కుక్కర్‌లో వేసేసి వాటర్ పోసి ఇలా మూత పెట్టేసి స్టవ్ ఆన్ చేసి ఒక 3 విజిల్స్ వచ్చే వరకు ఉడకనివ్వండి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఆయిల్ పోసుకొని ఆయిల్ హీటాక ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, ఆనియన్ వేసి బాగా మగ్గనియ్యాలి. అది మగ్గేటప్పుడే టమాటాస్ కూడా వేసి మగ్గనిచ్చాలి. అది మగ్గుతూ ఉన్నప్పుడు కొద్దిగా పసుపు, సాల్ట్, ఇంగువ వేసి బాగా మగ్గనివ్వాలి. అది మెత్తపడే వరకు ఈలోగా స్టవ్ విజిల్స్ వచ్చిందండి. ఆఫ్ చేశాను. తర్వాత కుక్కర్ ప్రెషర్ కూడా పోయింది. కాబట్టి ఇలా ఓపెన్ చేసాం మూత. చూడండి పప్పు కన్సిస్టెన్సీ ఇలా ఉన్నది. మరీ మెత్తగా కాదు, మరీ బిరుసుగా ఈ కన్సిస్టెన్సీ మనకి సరిపోతుంది సూపుకి. ఇప్పుడు టమాటాలు కూడా మగ్గిపోయిందండి. ఇవన్నీ ఆ పప్పులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ట్రాన్స్ఫర్ చేసుకొని నేను తీసుకున్న పప్పుకి 2½ చెంబు వాటర్ పడుతుంది. అలాగే వేసి స్టవ్ ఆన్ చేసి మళ్ళీ కుక్కర్ పెట్టి ఉడకనివ్వాలి. ఉడికేటప్పుడే కొత్తిమీర అలాగే పచ్చి కొబ్బరి తురుము కూడా వేసి బాగా కలుపుకోవాలి. కలుపుకొని బాగా ఉడికి దించేటప్పుడు 2 లెమన్స్ కట్ చేసుకొని ఇలా పిండేయాలండి. అంతే, ఎంతో టేస్టీ సూప్ రెడీ అయితే. ఇలా లిక్విడ్గా ఉంటేనే మనకు బాగుంటాయి. ముందుగా ఉద్దిపప్పు పిండిని నానబెట్టి రుబ్బి పెట్టాను. దాంట్లోకి మిరియాలు, జీలకర్ర, పచ్చిమిరపకాయలు, ఆనియన్స్, అల్లము, కొత్తిమీర, కొబ్బరి వేసి బాగా కలుపుకున్నాను. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఆయిల్ పోసుకొని ఆయిల్ హీటాక ఇలా చిన్న చిన్న బోండాలు వేసానండి. బోండాలు వేసినాక ఇలా బ్రౌనిష్ కలర్ వస్తే మాకు సరిపోతుంది. ఆ బోండాలంటే మనం చేసిన సూప్లోకి ఇలా వేసేసాను. ఇలా వేసేసి ఒక 10 మినిట్స్ నానితే చాలండి, నానిపోతుంది. ఎంతో టేస్టీ బోండా సూప్ రెడీ అయిపోతుంది. అలాగే కొంచెం ఒట్టి బోండాలు కూడా వేసాను. ఇది బోండా సూప్, అది బోండాలండి. కర్ణాటక స్పెషల్ బోండా సూప్ రెడీ అండి.